నమస్తే, వెల్కమ్ టు రియల్ న్యూస్. ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్కి ముందు చాలా సర్వేలు మనం చూసాం, విన్నాం. అన్ని సర్వేలు కూడా టీడీపీ కూటమికి అనుకూలంగా వచ్చాయి. కానీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత వచ్చిన ఒక సర్వే రిపోర్ట్ అయితే షాక్ గురి చేస్తూ ఉంది. అయితే ప్రత్యేకంగా ఇది వైసీపీ పార్టీకి సంబంధించిన అంతర్గత సర్వే అని ఒక వార్త అయితే బయటకు వస్తుంది. మరి ఆ సర్వే రిపోర్ట్లో సంచలన విషయాలు ఉన్నాయని చెప్పి కూడా వార్తలు వస్తున్నాయి. మరి అసలు ఆ సర్వే ఎవరు చేయించారు, దాని రిపోర్ట్ ఎలా ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ఎలక్షన్స్ అయిపోయాక ఒక సర్వే రిపోర్ట్ అయితే ఒకటి బయటకు వచ్చింది. అయితే ఆ సర్వే ఎలక్షన్స్ ముందు చేశారా తర్వాత చేశారా అనే విషయంపై క్లారిటీ అయితే నాకు లేదు. సో ఆ సర్వే మరి వైసీపీ చేయించింది అంతర్గతంగా అని మరి ఒక న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతుంది. మరి నిజంగానే వైసీపీ అంతర్గతంగా ఆ సర్వే చేయించిందా, లేదంటే సజ్జల గారు చేయించారా, లేదంటే సాక్షి ఛానల్ చేయించిందా? అసలు ఆ సర్వే రిపోర్ట్లో ఏముంది సార్? ఇది అంటే నాకు ఒక వైసీపీ నాయకుడు నాకు షేర్ చేశాడు. మళ్ళీ మేము అధికారంలో రావడానికి అవకాశం ఉంది అని ఉద్దేశంలో ఆయన నాకు పంపించాడు అనమాట. పంపించి ఇది ఎవరు చేశారు సర్వే అంటే సజ్జల రామకృష్ణారెడ్డి తన అంతర్గత దీంట్లో చేయించుకున్నాడని ఒకటి, లేదు సాక్షి టీము ఇచ్చిన ఇన్పుట్స్ తోటి తయారు చేశారని ఒకటి, ఈ విధంగా ఒకటి వచ్చింది. కానీ బట్ ఆ సర్వే రిపోర్టు కూడా నా దగ్గర ఉన్నది. ఇందులో చాలా విషయాల్ని మనం చూస్తుంటే ఒక రకంగా హాస్యాస్పదంగా ఉన్నది. అండ్ సార్, మీరు చెప్తుంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా ఒక క్యూరియాసిటీ ఉంది ఏ పార్టీ గెలుస్తుందని. సో ఆ రిపోర్ట్ కూడా కొంచెం ఆడియన్స్కి ఒకసారి చూపిస్తే వాళ్ళు కూడా. నేను చూపిస్తాను, నేను ఆడియన్స్కి కూడా చూపిస్తాను. ఇది ఏంటి అంటే ఒక అన్అఫీషియల్గా సజ్జల రామకృష్ణారెడ్డి లేదు సాక్షి బృందం వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఆధారంగా వాళ్ళు చేసుకున్న సర్వే, నాకు వచ్చిన సమాచారం మేరకు ఇందులో అంటే మనం ఈ సర్వేని ఎంతవరకు నమ్మాలి అనే దానికి కొన్ని అక్కడక్కడ అన్నం ఉడికిందా లేదా అని చూడటానికి మొత్తం అంతా చూడక్కల ఒక మెతుకు పట్టుకొని చూస్తే తెలుస్తుంది కదా మీకు. ఒక ఈ తూర్పుగోదావరి జిల్లా విషయం మీకు చెప్తా. ఇందులో పిఠాపురం నియోజకవర్గం ఉంది. పిఠాపురం నియోజకవర్గం కీ కాన్స్టిట్యున్సీ, రాష్ట్రం మొత్తంలో ఉన్న కీ కాన్స్టిట్యున్సీల్లో ఇది ఒకటి. ఎందుకు? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అక్కడ పోటీ చేస్తున్నాడు. వైసీపీ తరఫున వంగ గీత పోటీ చేస్తున్నది. ఈ నియోజకవర్గంలో ప్రచారం చివరి రోజున వంగ గీత ఏడ్చింది. నన్ను ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటారా, నన్ను అన్యాయం అయిపోయాను, నన్ను ఇది చేశారు. జగన్ పక్కన ఉండగానే ఏడ్చింది. ఆయనే చూపించారు, ఇటు తిరిగాడు అటు తిరిగాడు అని చెప్పి ఆయనే చూపించాడు. బాగా గుర్తు చేశారు. అంటే ఈ పరిస్థితుల్లో మనం ఒక అభ్యర్థి పబ్లిక్లోకి వచ్చి ఏడవటం అంటే అది లాస్ట్ రిసార్ట్ నా లెక్క ప్రకారం. అంటే ఇంకేం చేయలేక ఏడవటం. బూతులు తిట్టడం కూడా అంతే. ప్రత్యర్థిని అమ్మ నా బూతులు తిట్టాడు అనుకో, బూతులు తిట్టడం లాస్ట్ రిసార్ట్. ఇంకా మనకి ఆర్గ్యుమెంట్ ముగిసిన తర్వాత ఇంక మాట్లాడటానికి ఏం లేకపోతే బూతులు స్టార్ట్ అవుతాయి. ఈ విధంగా ఆమె తర్వాత పోలింగ్ బూతుల్లో తిరిగినప్పుడు కూడా ఒక అతను ఒక కండువా వేసుకొని ఉంటే, ఈ కండువా వేసుకొని ఎందుకు వచ్చావు, ఆ కండువా తీసేయి, అదేందమ్మా నా కండువా వేసుకొని నేను వస్తే అది జనసేన పార్టీ కలర్లో ఉంది అని ఆమె అభ్యంతరం. ఇంకొక విజువల్ ఏంటి అంటే ఆమె పోలింగ్ బూత్లోకి ఇట్లా వెళ్తూ ఉంటే నమస్తే 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 అని చెప్పుకుంటూ పోతున్నది. ఒక పెద్ద ఆయన పోలింగ్ బూత్లోకి ఎందుకు వెళ్తున్నావు, నువ్వు నమస్తే ఎందుకు చెప్తున్నావు అని అడ్డుకున్నాడు వంగ గీతని. అంటే నేను నమస్తే కూడా చెప్పక్కర్లేదా, నేను నమస్తే చెప్పడం కూడా తప్పేనా, నేనేమన్నా ఎన్నికల ప్రచారం చేస్తున్నానా అని వంగ గీత కేకలేసింది. నువ్వు నమస్తే చెప్పడానికి వీల్లేదు, అసలు నువ్వు దండం పెడుతూ ఈ లోపలికి రావడానికి వీల్లేదు అని ఒక ఓటరు ఆమెని ఆపేశాడు. ఒక 2-3 విషయాలు చెప్తే మీకు విషయాన్ని పెద్దగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు అన్న ఉద్దేశంతో అది చెప్పాను. ఇటువంటి సంఘటనలు జరిగిన పిఠాపురం నియోజకవర్గాన్ని ఈ సర్వే వైసీపీ వేసుకున్న సర్వేలో పిఠాపురం ఫైట్ అని పెట్టారు. పిఠాపురంలో ఎక్కడన్నా ఫైట్ ఉందా? క్లియర్ కట్గా పవన్ కళ్యాణ్కి 30,000 మెజారిటీ వస్తుంది అని కొంతమంది,
50,000 మెజారిటీ వస్తుందని కొంతమంది పందాలు కాసుకుంటున్నారు. అక్కడ పవన్ కళ్యాణ్ మెజారిటీ మీద పందాలు కాసుకుంటూ ఉంటే ఇందులో ఫైట్ అని వచ్చింది. ఇది ఒక్కటే, ఒక మెతుకు పట్టుకొని చూస్తే చాలా అన్నాను కదా. అందుకని ఈ సర్వే మొత్తం ఇట్లాగే ఉంది. ఇందులో మొత్తం టోటల్గా చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 89 స్థానాలు వస్తాయని, తెలుగుదేశం కూటమికి 52 స్థానాలు వస్తాయని, ఫైట్ 38 స్థానాల్లో ఉంది అనేది ఈ సర్వే సారాంశం. అంటే వాళ్ళు వేసుకునే లెక్కలోనే వాళ్ళకి మెజారిటీ లేదు. అంటే బొటాబొటిగా, అంటే ఇది వస్తే మనం గట్టెక్కుతాం అన్న ఫిగర్ను వేసుకున్నారు వాళ్ళు, వైసీపీ వాళ్ళు. అంటే నేనేం చెప్తున్నానంటే, ఎక్కడ వైనాట్ 175, ఎక్కడ 89. వైనాట్ 175 కాదు, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూడా ఆయన ఐపాక్ని కలిసి మనకు 155 వస్తాయని నిన్న మొన్ననే చెప్పాడు కదా సార్. జగన్మోహన్ రెడ్డి ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ఒక విషయం చెప్తాడు. అదే రోజు సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి ఎలక్షన్లు ఎక్కడా కూడా అసలు నిష్పక్షపాతంగా జరగలేదు, పోలీసులు అందరూ కూడా వన్ సైడెడ్గా పనిచేశారు. నిన్నటిదాకా నువ్వే కదా పోలీసుల్ని అదుపు చేసింది. రాష్ట్రంలో ఏ పోలీసు ఎక్కడ ఉండాలని డిసైడ్ చేసింది సజ్జల రామకృష్ణారెడ్డి కదా. అసలు కేసు పెట్టాలా వద్దా, ఏదన్నా ఇన్సిడెంట్ జరిగితే కేసు పెట్టాలా వద్దా అని డిసైడ్ చేసింది కూడా సజ్జల రామకృష్ణారెడ్డి కదా. ఈ రోజున వచ్చి పోలీసులు తెలుగుదేశం పార్టీ వైపు పనిచేశారు అనేటి చెప్తాడు. కేంద్ర ఎన్నికల సంఘం ఒక పోలీస్ అబ్జర్వర్ని పంపించింది. ఆయన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, రిటైర్ అయిపోయాడు ఆయన, ఇప్పుడు చాలా కాలం అయిపోయింది. ఆయన అసలు మన రాష్ట్రాలకు సంబంధించిన క్యాడర్ వ్యక్తి కాదేదో, నార్త్ ఇండియాకి సంబంధించిన ఏదో క్యాడర్. ఆయన మీద వైసీపీ కంప్లైంట్ చేసింది కేంద్ర ఎన్నికల సంఘానికి. మీరు పంపించిన పోలీస్ అబ్జర్వరు తెలుగుదేశం పార్టీ తరఫున పనిచేస్తున్నాడు అని. ఏమన్నా అర్థం ఉందా ఇందులో? పోలీస్ అబ్జర్వర్ ఆయనకేమీ విస్తృతమైన అధికారాలు ఉండవు, డీజీపీకి ఉన్నట్టు పవర్స్ ఉండవు. నిన్న మొన్నటి వరకు డీజీపీ నీ మనిషే కదా, జిల్లాల్లో ఎస్పీలు అందరూ నీ కంట్రోల్లోనే పనిచేశారు కదా. ఇప్పటికి పోలింగ్ అయిపోయిన తర్వాత ఇంకా ఈ తప్పులు చేసిన ఎస్పీలని పట్టుకొని ఇంకా కేంద్ర ఎన్నికల సంఘం సస్పెండ్ చేస్తూనే ఉంది కదా. అంటే వీళ్ళందరూ పోలింగ్ నాటికి ఇంకా ఉన్నారు కదా. లాజిక్ అమ్మ, ఇప్పటికీ ఇంకా సస్పెండ్ చేస్తూనే ఉంది కేంద్ర ఎన్నికల సంఘం. అంటే వాళ్ళందరూ పక్షపాతంతో వ్యవహరించారనే కదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపారనే కదా వాళ్ళు సస్పెన్షన్కి గురి అవుతూ ఉన్నది. మరి ఇంత జరుగుతున్నా కానీ పోలీసుల మీదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా కంప్లైంట్లు చేయటం. ఆయన నరసరావుపేట పార్లమెంటు నియోజకవర్గంలో పోటీ చేసిన అనిల్ కుమార్ యాదవ్ అయితే వీళ్ళు పోలీసులా, తెలుగుదేశం పార్టీ గుండాలా అన్నాడు. అదేంటి అనిల్ కుమార్, వాళ్ళందరూ నీ మనుషులే కదా నిన్నటి వరకు, నువ్వు ఎట్లా చెప్తే అట్లా విన్నారు కదా, అదేంటి అంత మాట అనేసావు? పల్నాడు జిల్లాలో పోలీసులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలాగా పనిచేస్తున్నారని చెప్పి గగ్గోలు పెట్టేస్తున్నాడు అనిల్ కుమార్ యాదవ్. నువ్వు ఎక్కడో నెల్లూరు వాడివి, నువ్వు వచ్చి నరసరావుపేటలో పోటీ చేసి నరసరావుపేట పార్లమెంట్లో నీ మాచర్ల కాన్స్టిట్యున్సీలో బాంబులు దొరికినాయి, నాటు బాంబులు దొరికినాయి, మారణాయుధాలు దొరికినాయి. అవి పోలీసులు కేంద్ర ఎన్నికల సంఘం చెప్పిన తర్వాత, పోలింగ్ అయిపోయిన తర్వాత స్వాధీనం చేసుకుంటే పోలీసులు అందరూ తెలుగుదేశం తరఫున పనిచేస్తున్నట్ట. అంటే ఈ తరహా కామెంట్లు, ఈ తరహా వ్యాఖ్యానాలతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ పరువే తాము తీసుకుంటూ, పైగా ఏదో కంటి తుడుపు చర్యగా, అంటే ఏదో ఎవరినో సాటిస్ఫై చేద్దాం అనుకున్నట్టు 89 స్థానాల్లో మేము గెలిచే అవకాశం ఉంది, 34 స్థానాల్లో ఫైట్ ఉంది అని చెప్పి పిఠాపురం లాంటి నియోజకవర్గాన్ని ఫైట్లో వేసుకొని సంతృప్తి పడే సర్వే ఇది. ఈ విధంగా చూస్తే మీకు ఒక సంతోషకరమైన వార్త ఏంటంటే కుప్పం తెలుగుదేశానికి వేశారు. అది కూడా టైట్ ఫైట్లోనూ వైసీపీకో వేసుకోలేదు, అంతవరకు సర్వే కరెక్ట్. మంగళగిరి కూడా తెలుగుదేశానికి వేశారు. మంగళగిరి లేదు మా మరుగుడు లావణ్య 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలుస్తుంది అని పాపం మంగళగిరిని వాళ్ళ ఖాతాలో వేసుకోలేదు. కుప్పం మంగళగిరి వాళ్ళ ఖాతాలో వేసుకోకపోవటం ఒక్కటే ఈ సర్వేలో నిజం.
మిగిలినవన్నీ కూడా ఇంకోటి పులివెందులు కూడా వేసుకున్నారు, వాళ్ళ ఖాతాలో వేసుకోవచ్చు. బాలకృష్ణ పోటీ చేస్తున్న హిందూపురాన్ని కూడా పాపం తెలుగుదేశానికి అప్పగిచ్చారు. అంటే మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇందులో అవి కూడా మార్చుకుంటారు. అంటే మంగళగిరి, కుప్పం కూడా మార్చుకున్నట్టయితే ఎవరు నమ్మరు కదా. అందుకని వాళ్ళు కొన్ని అటువంటివి పెట్టుకున్నారు. ఆళ్ళగడ్డ ఫైట్లో పెట్టారు. మీకు మైదుకూరు ఫైట్, గూడూరు ఫైట్ కొన్ని చెప్తూ ఉన్నాను. చీరాల ఫైట్ ఎందుకుంది? చీరాల్లో మరి నీ ఎమ్మెల్యే కరణం బలరాం కొడుకే కదా నీకు పోటీ చేసింది. కరణం వెంకటేష్ పోటీ చేశాడు. అది ఫైట్ ఏంటి? నువ్వు క్లియర్ కట్ గెలవాలి కదా. అంటే ఈ తరహాలో వీళ్ళు మొత్తం చేసుకొని శ్రీకాకుళం అసెంబ్లీలో ధర్మాన ప్రసాదరావు పోటీ చేస్తున్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు. అసలు ఉత్తరాంధ్ర మొత్తానికి అభివృద్ధి మొత్తం అసలు అంతా జరగలేదు. ఒక్క జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాతే విపరీతమైన అభివృద్ధి జరిగింది ఉత్తరాంధ్రలో అని చెప్పిన శ్రీకాకుళం ఎమ్మెల్యే క్యాండిడేట్ ధర్మాన ప్రసాదరావు సీటుని ఫైట్లో పెట్టారు. అంటే ధర్మాన ప్రసాదరావు ఓడిపోతున్నాడా? అంటే ఫైట్లో ఉన్నారు. ఫైట్లో వాళ్ళ సర్వే కదా ఇది మన సర్వే కాదమ్మా, ఇది వైసీపీ వాళ్ళ సర్వే. ఈ సర్వేలోనే ధర్మాన ప్రసాదరావు లాంటి ప్రస్తుత మంత్రి ఉత్తరాంధ్రకి సీనియర్ మోస్ట్ నాయకుడు, అతని సీటునే ఫైట్లో పెట్టుకున్నావు అంటే నీకు మిగిలిన ఉత్తరాంధ్ర నియోజకవర్గాలు ఏ విధంగా ఉంటాయి ఒక్కసారి ఆలోచించుకోవచ్చు. అందుకే నేనేం చెప్పింది, ఈ టోటల్ సర్వేలో వాళ్ళు ఇచ్చుకున్నదే 89 సీట్లు అంటే ఒకవైపేమో ఆయన చెప్తుంటాడు 151 కన్నా ఎక్కువ వస్తాయని, ఇంకోవైపేమో సజ్జల రామకృష్ణారెడ్డి పోలీసులందరూ పక్షపాతంతో వ్యవహరించారంటాడు, ఇంకోవైపు వాళ్ళ నాయకులందరూనేమో బోర్న ఏడుస్తూ ఉంటారు, తెలుగుదేశం వాళ్ళ మీద దాడులు చేస్తూ ఉంటారు, పోలీసుల్ని తిడుతూ ఉంటారు, ఇవన్నీ చేస్తూ ఉంటారు. మేము గెలుస్తాం అంటారు. అంటే వాళ్ళకి ఒక అసెస్మెంట్ లేదు. వాళ్ళకి ప్రజలు అసెస్మెంట్ ఉంటే క్యాంపెయిన్ సరళిని మార్చుకునేవాళ్ళు. మనకి ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు అని తెలుసుకున్న వాళ్ళు క్యాంపెయిన్ సరళిని మార్చుకుంటారు. క్యాంపెయిన్ సరళిని మార్చుకునేంత స్ట్రాటజీ కూడా లేని జగన్మోహన్ రెడ్డి పార్టీ మళ్ళీ గెలుస్తుంది అని చెప్పటం అంటే అంతకన్నా హాస్యాస్పదం ఇంకొకటి ఉండదు. థ్యాంక్ యూ సార్. నమస్కారం.